అమెరికాలో జన్మతః పౌరసత్వంపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షల విషయంలో ఆయన ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ట్రంప్ విధానంపై దేశవ్యాప్తంగా స్టే విధిస్తూ దిగువ కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టులు తమ అధికార పరిధిని అతిక్రమించి ఇలాంటి ఆదేశాలు జారీ చేశాయని స్పష్టం చేసింది. 6-3 మెజార్టీతో వెలువరించిన ఈ తీర్పులో దిగువ కోర్టుల స్టేలను కేవలం వ్యాజ్యం వేసిన వారికి మాత్రమే పరిమితం చేయాలని, దేశవ్యాప్తంగా వర్తింపచేయడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే వలసదారుల తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం నిరాకరించే ట్రంప్ విధానం రాజ్యాంగబద్ధమా కాదా అనే అసలు సమస్యపై మాత్రం కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకే జిల్లా జడ్జి దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాల్ని నిలిపివేయలేరన్న ప్రభుత్వ వాదనతోనే న్యాయస్థానం ఏకీభవించింది. అమెరికా పౌరులు కానీ లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసం లేని తల్లిదండ్రులకు అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వటాన్ని నిరాకరిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది 14వ రాజ్యాంగ సవరణకు విరుద్ధమంటూ పలు రాష్ట్రాలు, వలసదారుల హక్కుల సంఘాలు కోర్టుని ఆశ్రయించాయి. దీంతో పలు ఫెడరల్ కోర్టులు ఈ విధానాన్ని అమలును దేశవ్యాప్తంగా నిలిపివేశాయి. ఈ స్టేలను సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర అప్పీల్ దాఖలు చేసింది. ఒకే జడ్జి జాతీయ విధానాన్ని పూర్తిగా అడ్డుకోవటం సరికాదని వాదించింది. తాజా తీర్పుతో వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న వారికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది.